దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం విష్ణుమూర్తి ఎన్నో అవతారాలెత్తాడు. అందులోనే అత్యంత శక్తివంతమైన అవతారం నరసింహావతారం. భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి సగం నరుడు సగం సింహం రూపంలో అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవితో కలిసి వివిధ ప్రాంతాల్లో వెలసి భక్తుల కోరికలు తీర్చే దైవంగా మారాడు. కరీంనగర్కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్జంకిలో ఏకశిల గుట్ట మీద గుహలో స్వయంభూవుగా వెలిశాడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయమేమిటంటే ఈ ఆలయం నేల మీద కాదు, ఒక ఏకశిల గుట్టపై గుహలో స్వయంభూవుగా స్వయంగా వెలిసిన దేవుడు. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. తీక్షణమైన చూపులు, కోర మీసాలు, ఎడమ తొడమీద లక్ష్మీదేవి ఆసీనురాలు, ఇలా దర్శనమిస్తున్న నరసింహస్వామి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ క్షణంలో టైం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. కళాకారుల మహత్తర ప్రతిభ. గర్భగుడి ముందు ఉన్న 4 స్తంభాల మండపం ఒక ఆర్ట్ మ్యూజియం లాంటిదే. స్తంభాలపై చిన్న చిన్న బొమ్మలు, దేవతలు, నాట్యకత్తెలు, జంతువులు అన్నీ చాలా చక్కగా చెక్కబడ్డాయి. ఇది చూస్తే అప్పటి శిల్పుల టాలెంట్కి నిజంగా సలాం చెప్పాలి. శతాబ్దాలైనా ఈ కళ ఇంకా అలాగే నిలిచింది. ఈ ఆలయం ఒక గుట్టపై ఉండటం మాత్రమే కాదు, గుట్ట తాబేలు ఆకారంలో ఉంటుంది. తాబేలు లక్ష్మీదేవి వాహనం. ఇక్కడ దర్శనం చేస్తే సంపదలు వస్తాయని నమ్మకం. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ఇక్కడి నరసింహస్వామి విగ్రహం యాదగిరిగుట్టలో వెలిసిన స్వామివారి విగ్రహం 2 చోట్ల ఒకేలా ఉంటాయని అంటారు. మూల విరాటు వెనక ఉన్న 30 అడుగుల స్తంభం, దీనిని ఆండాల్ స్తంభం అంటారు. ఇక్కడ భక్తులు ఒడిబియ్యం పోసి ప్రదక్షిణలు చేస్తారు. సంతానం కలుగుతుందని, పిల్లలకు మాటలు వస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల గట్టి నమ్మకం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక హరిహర క్షేత్రం. అంటే శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే అని భావించే స్థలం. మరొక పక్కన కాలభైరవుడు కూడా ఉండి ఆలయాన్ని చూస్తున్నాడు. చోళులు, కాకతీయుల కాలంలో ఇక్కడ శివకేశవుల పూజలు నిరంతరం జరిగేవి. గుట్ట కింద వినాయకుడు విగ్రహం, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంత గొప్ప చరిత్ర, ఇంత అద్భుతమైన శిల్పకళ, ఇంత శక్తివంతమైన దైవం అన్నీ కలిసిన ఈ బెజ్జంకి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం మీరు చరిత్రను ఇష్టపడేవాళ్లైనా లేదా ఆధ్యాత్మికతను అనుభవించాలనుకునే వాళ్లైనా బెజ్జంకి ఆలయం ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఒక ఎక్స్పీరియన్స్. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ప్రశాంతత, ఆ శాంతి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలుస్తుంది. ఇంకో ముఖ్య విషయం, ఇలాంటి పురాతన ఆలయాలు మన సంస్కృతి యొక్క ప్రతిబింబం. మన చరిత్రను, మన మూలాలను గుర్తు చేసే ప్రదేశాలివి. కాబట్టి ఇలాంటి క్షేత్రాలను కాపాడుకోవడం కూడా మన బాధ్యత. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఈ అద్భుతాన్ని అనుభవించండి. ఒక్కసారైనా మీరు తప్పక దర్శించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం KMG9 న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై నరసింహ. ఈ దేవస్థానం 600-700 సంవత్సరాల క్రితం ఇక్కడ కొంతమంది మునులు తపస్సు చేస్తూ ఉన్నారు. అట్టి తపస్సు చేసే సమయంలో వాళ్ళకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను లక్ష్మీనరసింహస్వామిగా ఈ గుట్టపైన నిలుస్తున్నాను అని చెప్పి ఈ విషయాన్ని అందరికీ కూడా మీరు ఊర్లోకి పోయి చెప్పాలి అని చెప్తాడు. ఇందులో కళ పోతుంది, కళ అయిపోతుంది. ఉదయాన్నే తెల్లారు లేచేమనుకుంటారు అంటే మరి మన రాత్రి కళ వచ్చింది కదా నాకు, మరి నరసింహస్వామిగా వేస్తా ఉన్నాడు కదా, ఈ గుట్టపైన ఎక్కడ పిలిచిందో చూడాలి అని వాళ్ళందరూ కూడా మా మునీశ్వరులందరూ కూడా తిరిగి లాస్ట్కు ఈ గుండు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ గుండు వద్ద పాదాలు కనబడతాయి. అచ్చులు ఉండగానే ఇక్కడ స్వామివారు వచ్చిందనుకొని అప్పుడు ఊర్లోకి పోతారు. అయ్యా ద్వారా మేము ఈ విధంగా తపస్సు చేస్తూ ఉన్నాము, మా కళలో మన ఈ విధంగా వచ్చింది, మేము చూసాము, స్వామివారి పాదకలు ఉన్నాయి, స్వయంగా స్వామివారి నిలిచినాడు. కాబట్టి ఇక్కడ ఒక ఆలయం కట్టించి ఆ ఆలయంలో లక్ష్మీనరసింహ విగ్రహాన్ని పెట్టి ప్రతిష్టాపన చేస్తే బాగుంటుంది అని చెప్తారు. చెప్పగానే సరే పోయి చూసినాక చూద్దామని వాళ్ళందరూ కూడా దొరవారు ఊరి వాళ్ళందరూ కూడా వచ్చి చూసి చెప్పింది కరెక్టే, అసలు ఇక్కడనే ఉన్నాయని అప్పుడే పిలిపించి గుడి కట్టేవారిని పిలిపించి గుడి కట్టాలి, ఏ విధంగా కడితే బాగుంటుంది. ఆ తర్వాత ఈ యొక్క గుడిని కట్టారు. గుడి కట్టినాక ఏమైందంటే మూలస్వామి విరాట్ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని
చేసి ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన చేసినాక ఏంటిదంటే ఉత్సవాలు జరగాలంటే ఏం కావాలంటే ఉత్సవమూర్తులు కావాలి అని ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. పంచలోహాల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వాటిని కూడా ప్రతిష్టాపన చేశారు. విగ్రహాలను భద్రంగా ఉండటానికి ఊళ్ళో ఒక గుడి కట్టి ఆ విగ్రహాలను ఊళ్ళో పెట్టి అక్కడ కూడా పూజ చేసి ఫస్ట్ అక్కడ పూజ చేసిన తర్వాతనే కొండపైకి వచ్చి పూజలు చేసిపోయేవారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే అప్పుడు స్వామివారు ఏంటంటే శ్రావణమాసం అప్పుడు చైత్రమాసంలో ఇక్కడ వెలిచారు. చైత్రమాసంలో గుడి కట్టి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలోనే ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో 3 భాగాలు ఉంటాయి ఉత్సవంలో. పాంచానికం అని, సప్తానికం అని, నవానికం అని. 9 రోజులు మనది నవానికం జాతర జరిపిస్తున్నాము. జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఈ సంవత్సరం బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి ఆలయ కమిటీ అధికారులు, ఎండోమెంట్ అధికారులు, బెజ్జంకి గ్రామ ప్రజలు, బెజ్జంకి గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు అన్ని ప్రభుత్వ రంగాల అధికారులతో మమేకమై ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున స్వామివారు ఊర్ల గుడి నుండి ఈ గుట్టపైకి ఉత్సవమూర్తులను తీసుకురావడం జరిగింది శోభాయమానంగా. 29 ఆదివారం రోజున స్వామివారి తిరుకల్యాణోత్సవం గుట్టపైన జరుగుతుంది. 2 తారీఖు నాడు శిఖరోత్సవం జరుగుతుంది. గుట్ట చుట్టూ బండ్లు తిరుగుతాయి. అదేవిధంగా 3 తారీఖు నాడు సాయంత్రము, 4 తారీఖు నాడు తెల్లవరంగా ఈ రథము ముఖ్య ఘట్టం. అది రథోత్సవం అనేది ఈ జాతరలో ముఖ్యము. ఇది ఈ గుట్ట చుట్టూ దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరము చుట్టూ తిరిగి స్వామివారు ఆ యొక్క రథంపై గుట్ట చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ యథావిధిగా 4 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు గుట్టపైకి చేరుకుంటారు. కనుక భక్తులు సకాలంలో వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఇది పురాతనమైన ఆలయం. స్వామివారి విశిష్టంగా ఇక్కడ బాగా నమ్మకమైనది. వివిధ ప్రాంతాల నుండి బస్ సౌకర్యములు మరియు నీటి వసతి, వైద్య సదుపాయము, ఎలక్ట్రిషియన్, అన్ని రంగాలలో అన్ని విభాగాలకు చెందిన అన్ని సౌకర్యాలు భక్తులకు కల్పించడం జరిగినది. కనుక భక్తులు సకాలంలో ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి.